వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. ఒక ఫేస్బుక్ పోస్టు అనేక చర్చలు, అంతులేని రచ్చ. సోషల్ మీడియా సమాజంలో అనేక ఉద్యమాలకి ఊపిరిపోస్తూ ఉంది. అదేవిధంగా ఎంతో సమాచారాన్ని తెలుసుకునే అవకాశం మనం ముంగిటికి తీసుకొస్తుంది. కానీ మరోవైపు సమాజంలో అస్థిరతకి దారితీస్తుంది, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వేదిక అవుతుంది. దీనికి రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్దలు కూడా మినహాయింపు కాదు. చివరికి స్వయంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్లే సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తు పోస్తూ ఉంటే ఒక్కసారి సోషల్ మీడియా స్వేచ్ఛ ఎంతవరకు అనే అంశం తెర మీదకి వస్తుంది. ఇక ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ గారు, వారితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దినేష్ గారు, అదేవిధంగా వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు మూర్తి గారు, టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా శ్రీధర్ గారు చెప్పండి, ఈరోజు సోషల్ మీడియా అనేది జనరల్గా ఒక సమాచారాన్ని తెలుసుకోవడానికో లేదా ఒక భావాలు ఒక విషయం మీద పంచుకోవడానికో ఉపయోగపడుతుందని అనుకున్నాము. చాలా ఒక రెవల్యూషన్ లాగా చూసాం అందరం కూడా. కానీ ఈరోజు చూస్తే వ్యక్తిగతంగా తిట్టుకోవటం, అది రాజకీయంగా, కులం పరంగా, మతం పరంగా, లాస్ట్కి సినిమా హీరోలకు కూడా చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ, లేదంటే సాయిబాబా దేవుడా కాదా, లేదా హిందూ ముస్లిము, హిందుత్వ, లేదంటే రాజకీయాలు, ఇలా ఎందుకు అంటే ఇంత దూరం వస్తుంది. చివరికి గవర్నర్ స్థాయి కూడా వెస్ట్ బెంగాల్లో మనం చూసాం. గవర్నరు ముఖ్యమంత్రి కూడా ఫేస్బుక్లో తిట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇంత దిగజారిపోతుంది? అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ, మనకి డెమోక్రటిక్ రిఫార్మ్స్లో ఏదైతే సోషల్ మీడియా అనేది ఎక్స్టెండెడ్. ఇప్పుడు దాకా ప్రెస్ మీడియా అన్నది టీవీ ఛానల్స్ లేకపోతే న్యూస్ పేపర్సే ఉండేది. అది కూడా కొంతమంది కొన్ని వర్గాల చేతుల్లో ఉండి కొన్ని పొలిటికల్ పార్టీ చేతుల్లో ఉండడం వల్ల కూడా కొన్ని వర్గాలకి రిప్రజెంటేషన్ కూడా లేకపోవడం వలన సోషల్ మీడియా మీద ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ శాతం అందరూ కూడా దృష్టి పెట్టారు. సహజంగా ఒక కత్తికి ఎలాగా మంచి చెడు ఉన్నట్టే అలాగే ఈ సోషల్ మీడియా యూటిలైజ్ చేసుకునే పద్ధతులు కూడా మంచి చెడు ఉన్నది. ఈరోజు మీరు అనుకున్న విధంగా ఏదైనా ఒక పొలిటికల్ ఇష్యూ రేజ్ చేయాలంటే ఈ ఎర్లియర్ డేస్లో ఏంటంటే ఒక ధర్నా చేయాలి, ఒక రాస్తారోకో చేయాలి, ఎంఆర్ఓకో కలెక్టర్కో ఎవరికో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మినిస్టర్కి ఇవ్వాలి, లేకపోతే చీఫ్ మినిస్టర్ని కలవాలి. ఈ రోజున భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యవస్థలో ఒక సీఎం గారు సెక్రటేరియట్కి రారు, ఇంకో సీఎం గారు 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండవలసిన క్యాపిటల్ తీసుకుని వచ్చి అక్కడ అమరావతిలో పెట్టడంతో ప్రజలందరికీ దూరంగా ఉన్న అమరావతిలో కూర్చుంటున్నారు. అంటే ఇద్దరు సీఎంని కలవాలన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అది. ఇదివరకు నా ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ ఇక్కడ సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉంటే అందరికీ వెసులుబాటుగా ఉండేది, కన్వీనియంట్గానే ఉండేది. బట్ విజయవాడలో దిగినా, గుంటూరులో దిగినా ఇతరులు అక్కడికి రావడం కూడా కష్టంగానే ఉన్నది అమరావతికి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంత డెవలప్ అవ్వలేదు, అక్కడ హోటల్స్ కూడా లేవు, ఏదో అన్నా క్యాంటీన్ ఒకటి, ఇంకో ఏదో 2 క్యాంటీన్లు ఉన్నాయి. సో సహజంగా సోషల్ మీడియాలో ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకున్న ఇబ్బందులు కానీ వాళ్ళకున్న ప్రొటెస్టులు కానీ దీంట్లోకి రావడం అన్నది జరిగింది. సహజంగా న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే వైఎస్ఆర్సీపీ టీడీపీ గట్టిగా పోటీలో ఉన్నది కాబట్టి ఎవరు వర్గం వాళ్ళు, ఎవరు కులం వారు, ఎవరు ఇష్యూస్ వాళ్ళు ఎవరు రేజ్ చేస్తారు. కానీ దేశవ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఉంది, అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ అన్ని పార్టీలు ఉన్నాయి, ఇది ఒక ఆస్పెక్ట్. కానీ అసలు వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది దేశవ్యాప్తంగా హిందుత్వ పేరుతోటి, గోవధల పేరుతోటి, గోరక్షకుల పేరుతోటి రకరకాల హ్యూమిలేషన్స్ చేయడము, వాటిని సోషల్ మీడియాలో పెట్టి 2 మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తీసుకురావడము, ఒక విధంగా దాడులు చేయడము, ఈ దాడుల్ని స్ప్రెడ్ చేయండి అనే విధంగా ప్రోత్సహించడం, ఇవన్నీ ఈరోజు అంటే మీ పార్టీ నుంచి వస్తున్నాయి కాదంటారా? అంటే సహజంగా దాడి అన్నది ఇప్పుడు ఒకటి మటుకు ఒప్పుకుంటాను నేను ఓపెన్గానే. ఇదివరకున యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని దాడులు జరిగినాయి అంటే కంపారిటివ్లీ అంతకంటే మించి జరిగినాయి. అంటే అప్పుడు జరగలేదని దాడి చేసి అదేదో గొప్ప పనిలాగా సోషల్ మీడియాలో బీజేపీ అనగానే సోషల్ మీడియాని చాలా బాగా వాడుకొని అధికారంలోకి వచ్చిన పార్టీగా చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు సమాజంలో అస్థిరతకు కూడా అదే దారి తీస్తా ఉంది. లేదు అలా అని కాదు. ఇప్పుడు ఎర్లియర్ సెల్ ఫోన్ అనేది లగ్జరీ ఐటమ్ ఉండేది, ఒక ఏసీ అనేది లగ్జరీ ఐటమ్ అనేది. ఇప్పుడు ఏసీ కూడా కామన్ ఫెసిలిటీ కింద ఎసెన్షియల్ ఐటమ్ అయింది, సెల్ ఫోన్ కూడా ఎసెన్షియల్ ఐటమ్ అయింది. ప్రతి వ్యక్తికి టాయిలెట్ ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి 2 సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఒక 2-3 ఇండస్ట్రీస్లో అన్నారు, నాకు ఒకే సెల్ ఫోన్ ఉన్నది, నా డ్రైవర్ దగ్గర లేటెస్ట్ సెల్ ఫోన్ ఉన్నది, వాడి దగ్గర 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, ఒకటి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి, ఒకటేమో ఆఫీస్లో మాట్లాడడానికి 2 నెంబర్లు ఉన్నాయి, అవన్నీ చెప్పడం జరిగింది. అంటే మీరు ఒకే కోణంతో కొంతవరకు ఏదైతే జాత అహంకారం అనండి, లేకపోతే బీజేపీ, లేకపోతే హిందుత్వం అనివ్వండి, లేదంటే ఈ గో నిషేధం కానీ, మీట్ కానీ, ఇదని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎవరైనా తప్పు చేస్తే 100% వాళ్ళు అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. బీజేపీ వరకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడైనా కొంత సింపథెటిక్గా ఉన్నా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేయొచ్చు.
అప్పుడే సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఒక బీజేపీ ప్రభుత్వ రాష్ట్రం ఉంది, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మీరు అనుకున్న మీద మాకు ఎక్కువ శాతం సీట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ మా వాళ్ళే, వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి. అలాంటప్పుడు ఏదైనా తప్పు జరిగింది సోషల్ మీడియాలో పెడితే చచ్చినట్టు అక్కడ సీఎం గారు కానీ లేకపోతే హైకోర్టు కానీ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకునే స్థితికి వచ్చింది. మీరు నిజంగా ఒక నెగిటివ్ సైడే చూస్తున్నారు. ఈరోజు కేటీఆర్ గారే తీసుకోండి, ఆయన ట్విట్టర్ అకౌంట్లో అంటే పాజిటివ్ సైడ్ ఆయన ఏ విధంగా వాడుకున్నారు. ఏదైతే స్పెషల్ జిహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉన్న పార్క్ని అప్రిషియేట్ చేశారు. వేరే 2-3 రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదని అప్రిషియేట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అదే ఆ విషయాలు రైజ్ చేయాలంటే కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర తీసుకుని వెళ్ళి ఆయన కలుసుకుని అప్పుడు కానీ రిప్రజెంటేషన్ ఇస్తే దాని రెస్పాన్స్ ఉండదు. సో లోకేష్ గారు నంద్యాలలో ఆయనకి ఎలక్షన్ ఉన్నది, అది వేరే విషయం టీడీపీకి. బట్ ఒక రోడ్డు సరిగా లేదు, డ్రైనేజ్ సరిగా లేదు అన్నది పిక్చర్ పంపిస్తే మన లోకేష్ గారికి ఆయన రియాక్ట్ అయ్యి రోడ్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన వరకు 4-5 ఇష్యూస్ రైజ్ చేశారు. ఏర్పాటే ట్వీట్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నానంటే కొన్ని రాజకీయ వ్యవస్థ ప్రకారంగా ఛానల్స్ అలాగా వంతు పాడుతున్నాయి. సో ఆయనకి స్పేస్ లేదు. ఆయన ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ఒక ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా ఆయనకి వాయిస్ లేదు. కానీ మీలాంటి 1-2 ఛానల్ తప్ప మిగతా ఛానల్ ఎంటర్టైన్ చేయట్లేదు. అందుకనే సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ అకౌంట్ బేస్ చేసుకునే చేస్తున్నారు. ఇదేమీ కొత్త ఏం కాదు. బరాక్ ఒబామా బాగా వాడుకున్నారు, ఆ తర్వాత కొత్త ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ బాగా యూజ్ చేసుకున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా యూజ్ చేసుకున్నారు. భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ ఉన్న ట్విట్టర్ అకౌంట్ కానీ బాగా అప్డేట్ అయ్యేది రాహుల్ గాంధీ గారు. దీంట్లో ఒక్క చిన్న కంపారిజన్ చెప్తాను. రాహుల్ గాంధీ గారికి అదే నరేంద్ర మోడీ గారికి ఎక్కువ ఉన్నది. సారీ, రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు ఏవి యూజ్ చేసుకున్నా కూడా ట్వీట్ అకౌంట్ కానీ ఏది అఫీషియల్ యూజ్ చేసినా అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్లో ఏమేమి అప్డేట్ అవుతున్నదో, ఏమేమి విషయాలు జరుగుతున్నాయి భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో నేను కలిసినప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్స్ అన్ని చూపించారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ చూడండి కావస్తే లాస్ట్ 15 కూడా ఏదో పడవడానికి లేదంటే ఏదో కమెంట్ చేయడానికి నెగిటివ్గా చెప్పారు తప్ప ఎక్కడ ఒక సజెషన్ కానీ ఏమీ లేదు. అండ్ సంతోషం ఏంటంటే మోడీ గారు జింపింగ్ ఎవరైతే స్వింగ్ చేస్తున్నారో ఆ పిక్చర్ కూడా వేశారు. నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. ఆయన ఏదో మామూలుగా ట్వీట్ చేశారేమో, పిక్చర్ కూడా చేయలేదు అనుకున్నాను. పిక్చర్ కూడా చేశారు, ఆయన పిక్చర్ కూడా పెట్టారు. నాకు ఇది ఎడిషనల్ మాకు ప్రాపగెండా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమేమి మాట్లాడారు, ఏమేమి చేశారు, చైనీస్ అంబాసిడర్ని కలిశారు, భూటాన్ అంబాసిడర్ని కలిశారు, తప్పేం లేదు. హీ హాజ్ ఎ రైట్ టు మీట్ ఎనీవన్. బట్ ఏంటంటే ఒక రోజు దాచిపెట్టారు. అది మీడియా వ్యవస్థ బయటికి తీస్తే, ఎందుకంటే చైనీస్ ఎంబసీ వాళ్ళు హోస్ట్ చేశారు కాబట్టి అది చూసి క్వశ్చన్ చేస్తే మళ్ళీ లేదు నేను కలవలేదు అని అన్నారు. ఒక రోజు, రెండో రోజు అడ్మిట్ చేయాల్సి వచ్చింది. నేను కలవకూడదా, నేను రాజకీయ వ్యవస్థలో ఉన్నా, నాకు సర్టెన్ విషయాలు మేము వాళ్ళ దగ్గర డైరెక్ట్గా తెలుసుకున్నాం. అంటే మీడియా వ్యవస్థ కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ పొలిటికల్ పార్టీస్కి ఒక 2-3 పొలిటికల్ పార్టీస్కి ఉన్నప్పుడు సహజంగా సోషల్ మీడియా మీద బేస్ అయ్యి రాజకీయం చేస్తున్నారు విత్ లెస్ కాస్ట్. డైరెక్ట్గా మన్ కీ బాత్ ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రజలతో డైరెక్ట్గా వెళ్తున్నారో ఈ ట్విట్టర్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కూడా అదే విధంగా ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నా కూడా దాంట్లో రైజ్ చేయొచ్చు, అది పాజిటివ్గా చేసుకోవచ్చు. తప్పు ఏదైనా చేసి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి అది పోస్ట్ చేశారు, అందరూ జైల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఫేస్లు కనబడట్లేదు కాబట్టి అమ్మాయిని ఏదో హెరాస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అని. నిన్న దిలీప్ అని ఒక సినిమా యాక్టరు కేరళలో అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఒక వీడియో షూట్ చేశారు. అల్టిమేట్గా ఒక సెల్ఫీ పిక్చర్లో బ్యాక్ సైడ్ ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ మీడియా వ్యవస్థను ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ వ్యక్తికి వదిలేస్తాం, అప్రిషియేట్ చేస్తాం. కేటీఆర్ గారు బాగా యూజ్ చేస్తున్నారు, లోకేష్ గారు యూజ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు యూజ్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ రాహుల్ గాంధీ గారిని కూడా పాజిటివ్గా యూజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దినేష్ గారు చెప్పండి. సోషల్ మీడియా అనేది మన దేశంలో గడిచిన ఒక 6 సంవత్సరాల నుంచి కొద్దిగా పికప్ అయిందండి. దాని ద్వారా నిజంగానే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, వివిధ రంగాల సెలబ్రిటీస్ కావచ్చు, ఏమేం చేస్తున్నారు, వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, అవన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయి. అక్కడ వరకు దానిలో ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఇంకా కూడా ఫేస్బుక్ అనేది దేనికి యూజ్ చేయాలి, ట్విట్టర్ అనేది దేనికి యూజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ దేనికి యూజ్ చేయాలనేది మన దానిలో ఇంకా కూడా అవగాహన పూర్తిగా రాని వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేస్తున్నారు. దానివల్లనే కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇటీవల చూసాం మనం వెస్ట్ బెంగాల్లో 24 పరగనాస్ జిల్లాల్లో కేవలం ఒక ఫేస్బుక్ పోస్ట్ వల్ల
అది రావణ కాష్టంలాగా నేటికి రగులుతూనే ఉన్నది. ముఖ్యమంత్రి గవర్నర్ స్వయంగా తిట్టుకునే పరిస్థితి, అది బాధ్యత ఇద్దరు తిట్టుకునే పరిస్థితికి వచ్చి ఒక రెండు మతాల మధ్య, రెండు వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా అట్లాంటివి. అదేవిధంగా ఇటీవల కాలంలో చాలా ఉంటున్నాయి. కొన్ని పార్టీల వాళ్ళు బాధ్యతారహితంగా ఇతర మతాలకు చెందిన వాళ్ళని ముద్ర వేసే ప్రయత్నం కూడా చేశారు. కొన్ని ఉన్న ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్స్ దొరికిపోతున్నాయి సోషల్. సో ఆ విధంగా దాన్ని మంచికి యూజ్ చేస్తే డెఫినెట్లీ కత్తి అనేదాన్ని రెండుకి యూజ్ చేయొచ్చండి. మనం దాన్ని ఏదన్నా తాడుని తెంపనికి యూజ్ చేయొచ్చు, లేకపోతే కూరలు చేయడానికి, వంట చేయడానికి యూజ్ చేయొచ్చు, లేదా ఎవరైనా చంపేనికి యూజ్. సో సోషల్ మీడియా అనేది ఇట్స్ ఎ బ్లేడ్ విత్ 2 edges. ఏ విధంగానైనా అది పనికొస్తుంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైతే దీన్ని వాడడం మొదలుపెట్టారో, కొంతమంది ఓన్లీ ప్రోగ్రెసివ్గా వెళ్ళడం మొదలుపెట్టారు. మంచి మాత్రమే చూపిస్తూ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దారిలో పయనించాలనే విధంగా తయారు చేయడానికి ఒక సరళీకరణ దిశగా తీసుకుపోతుంది. ఇక కొంతమంది ఏమో కేవలం వ్యక్తిగత ప్రాపగాండా లేకపోతే విమర్శలకు ఇంకో దానికో తీసుకుపోతుంది. ఈ సందర్భంలో ఆ రెండు పక్షాల మధ్యలో వైరుధ్యాలు రగలడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ అనుచరులు దీనిపైన వారి తరపున వచ్చేసి రాజకీయ పక్షంగా కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు. సినిమా ఇండస్ట్రీ అయితే ఇక మరీ దారుణం. మనకు తెలుసు, ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫేస్బుక్ ప్రొఫైల్లోకి పోయి దాని కామెంట్లు చేయడం, దాని పట్ల రెండు కులాల మధ్య చిచ్చుగా రగిలే గొడవలు జరగడం. అంటే పేర్లు చెప్పడం, బాలకృష్ణ గారే స్పందించారు. ఇక మనం పేర్లు చెప్పినా చెప్పినా ఆయన స్వయంగా స్పందించాల్సి, సైబర్ క్రైమ్ ఆశ్రయించాలి. బాధ్యతారహిత్యంగా దాన్ని వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజు బాలకృష్ణ గారు స్పందించింది ఎందుకంటే ఆయన మీద అంటే ఏవైతే జోక్స్ ఏవైతే ఎక్కువ శాతం జరుగుతున్నాయో అవి అంత రుచికరంగా లేవు కాబట్టి దాని గురించి ఎక్కువ శాతం రియాక్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేదాన్ని సరైన పందాలో యూజ్ చేయకుండా వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఎవరైతే చేస్తారో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ వీళ్ళకి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఆ మధ్యకాలంలో ఉంది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వాటిని నేరంగా లేదు, దాన్ని తీసుకోవడానికి లేదు కాబట్టి అరెస్టులు చేయొద్దు అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే, అంటే ఆ వర్డ్ యూజ్ చేయవద్దు కానీ కొంతమందికి అయితే ఇది పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది. దాంతో ఏమైనా చేసేద్దాం, దానిలో ఐడి ఉండదు, కొంతమంది ఫోటోలు ఉండవు, ఫేక్ ఐడీలు ఉంటాయి. దాంతో వాడు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడడము, లేకపోతే ప్రాపగేట్ చేయడం జరుగుతుంది. అది చూసి మన దగ్గర ఏంటంటే తొందరగా ఎమోషనల్ అయిపోయి రియాక్ట్ అయిపోయే ప్రజలు ఉంటారు. వాళ్ళు దాన్ని నిజాలు కూడా తెలుసుకోరు. ఇటీవల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. 2010 మనకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విమాన ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక 4-5 నెలలకి exile.com అని ఒక రష్యన్, అది అసలు ఎవడు చూస్తాడో ఎవడు చూడడో కూడా తెలియదు, దానిలో ఒక కథనం ఏమని, అంబానీలే దీని చావు వెనుక ఉన్నారు అనగానే ఒక పార్టీకి చెందిన ఒక యువ నాయకుడు స్వయంగా పార్టీ ఆఫీస్లో నుంచే, ఆ పార్టీ దీనిలో నుంచే, హ్యాండిల్లో నుంచే మెసేజ్లు, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక ఈ రష్యన్ ఇది ఉన్నది కాబట్టి వీళ్ళ సంస్థలపైన దాడులు చేయమనడం, దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ సంస్థలపైన దాడులు చేసి ఇవన్నీ చేయడం ఆ విధంగా జరిగింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దీన్ని ఎప్పటి వరకు అయితే మనలో ఒక చైతన్యం పూర్తి స్థాయిలో రాదో, దుర్వినియోగం చేసే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయనే ఒక భయం కలిగినంత కాలం దీన్ని మనము ఒక సమర్థవంతంగా తీసుకుపోగలుగుతాం, మంచికి యూజ్ చేయగలుగుతాం. లేదు అరే ఏమున్నది కేసు పెడతారు, దానికి మించి మన అరెస్టులు ఉండవు, అది ఎట్లాగూ నిలబడదు అనే ఒక ధైర్యం వచ్చి, ఒక భరోసా వచ్చిందంటే ఇదే విధంగా ప్రతి చోట శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి. కాబట్టి కొద్దిగా దీనిపైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగి ఒక మంచి చట్టం తీసుకొచ్చి దుర్వినియోగపరిచేటోళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకొచ్చే విధంగా మారాలి. దయాకర్ గారు చెప్పండి, చట్టం రావాలంటారా, ఒక స్వీయ నియంత్రణ అనేది రావాలంటారా? ఎందుకంటే ఒక రాజకీయ ప్రతీకారానికి, లేకుంటే మత విద్వేషానికి, లేదంటే హీరో వర్షిప్కి, వీటన్నిటికి కూడా ఈరోజు సోషల్ మీడియా వేదిక అవుతూ ఉంది. దీన్ని ఎలా కంట్రోల్ చేసేది? అంటే ఇది సోషల్ మీడియా వరల్డ్లో ఇప్పుడు ఒక అతిపెద్ద మీడియా, అంటే మీడియా సంస్థలు ఇప్పుడు మన నేషన్కి వస్తే 4th స్టేట్లో ఉండే వాటికి ధీటుగా ఎదుగుతున్న ఒక మీడియా ఎదిగింది ఆల్రెడీ. అది భారత రాజ్యాంగం ప్రకారమే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నిటి లోబడే ఇది సోషల్ మీడియా పనిచేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 66A మీద శ్రియా ఘోషల్ వేసిన శ్రీయాన, ఆమె పేరు సింఘాల్ వేసిన ఆమె దాన్నప్పుడు కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. అంటే భావ ప్రకటనకు అభ్యంతరం లేని స్థితిని కూడా థర్డ్ పార్టీగా చూస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు అది మెయిన్ ఎవిడెన్స్గా కూడా ఉండడానికి లేకుండా పోయిన పరిస్థితి ఉంది. దీనివల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికి కూడా ఒక సామాన్యుడి చేతిలో
ఒక ఆయుధంగా ఇప్పుడు సోషల్ మీడియాని చూడాలి. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థల్లో కొన్ని వార్తలు రానే రావు, కొన్ని వర్గాల వార్తలు రానే రావు. పాజిటివ్స్ నెగిటివ్ ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కొరకు చేసేది, కానీ కొన్ని వార్తలు అసలు సమాజం దృష్టికే రానివి కూడా ఈరోజు మనం చూస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి విప్లవాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు, విపక్షాలు, తర్వాత అధికారులతో పాటు, అంటే ప్రభుత్వ పథకాల ప్రచారంతో పాటు ప్రజల యొక్క అవసరాలను కూడా ప్రచారం చేసుకోవడానికి ఒక వేదికగా ఉన్న పరిస్థితి ఉంది. కాకపోతే వ్యక్తిగతమైన దాడులు వచ్చినప్పుడు మాత్రం అది అభ్యంతరకరంగా ఉంటుంది. అది మహిళల పట్ల కావచ్చు, లేదంటే వ్యక్తుల పట్ల కావచ్చు, రాజకీయ ప్రజా జీవితంలో ఉండే ప్రతి ఒక్కరి మీద కూడా ఇష్టానుసారంగా కామెంట్ చేసే ఒక అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనులకు ప్రతిగా వస్తున్న తీర్పు అయితే బాగుంటుండే, కానీ కొన్నిసార్లు ఇప్పుడు ముఖ్యమంత్రులనైనా, ప్రధానమంత్రులైనా, లేకపోతే మనం గౌరవించుకోవాల్సిన మతాలనైనా, లేకపోతే సాంప్రదాయాలనైనా కూడా, అంటే ఒక దేశంలో విభిన్న జాతులకు సంబంధించి, విభిన్న మతాలకు సంబంధించి విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. భిన్న అభిప్రాయాలు ఎప్పుడు కూడా డెమోక్రసీలో మనం స్వీకరించాలి. భేదాభిప్రాయాలను కూడా కన్సిడర్ చేయాలి, కానీ అభిప్రాయ భేదాలను పెంచే దిశగా ఇవి ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అవి దేశ విచ్ఛిన్నానికి కూడా దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి. సరే, ఒకటి నాకున్న అంచనా అయితే సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉండదు. కాకపోతే మనం విదేశీ డొమైన్లనే నమ్ముకోవడం మనకు అసలు సమస్యగా మారింది. ఇప్పుడు చైనా ఉందనుకోండి, తన సొంత సోషల్ మీడియాని వాడుకుంటుంది. వేరే మీడియా రావాలంటే తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాల్సిన పరిస్థితిని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మనం ఏదైతే ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే లింక్డ్ఇన్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశానికి, కొన్ని అమెరికా, కొన్ని లండన్, అక్కడ అంటే సర్వర్స్ మొత్తం కూడా, డొమైన్స్ మొత్తం కూడా ఆ దేశాల చట్టాలకు అనుకూలంగా తయారు చేయబడి ఉన్నాయి. చేయబట్టి ఈ దేశ చట్టాలు కూడా వాటిని మార్చలేవు. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు భారతీయ చట్టాలకు అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా వాటిని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అంటే సోషల్ మీడియా ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇవిగా మాత్రమే కాదు, ఇంటర్నెట్లో ఉండే ప్రతి సమాచారం ఈరోజు మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద విశృంఖలత్వం అనేది కూడా మనం ఆహ్వానించదగ్గది కాదు. అది పెద్ద సమస్యగా మారుతుంది. అంటే ఇది నీకు మంచి కావచ్చు, కానీ కొంతమందికి అది సమస్యగా మారుతుంది. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ మేలే జరుగుతున్నదని నేను అనుకుంటాను. ఈరోజు ఒక కార్పొరేట్ శక్తుల్లో మీడియా సంస్థలతో పాటు కొన్ని అసలు ప్రజలతో సంబంధం లేని పార్టీలకే కొంత పరిమితమయ్యే మీడియాలు ఉన్న కాలంలో అరచేతిలో మీడియా ఒక సామాన్యునికి ఒక సెల్ ఫోన్లో ఉండడం అనేది భవిష్యత్తులో నేను అనుకుంటున్న మన టీవీని కూడా మనం యూట్యూబ్లో లేకపోతే యాప్స్లో చూసుకునే రోజులు కూడా వస్తాయి. అంటే టీవీ అనే ఇన్పుట్ మాత్రమే మీకు సమాచారాన్ని ఇవ్వగలదు ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం. కానీ ఒక సెల్ ఫోన్ ఈరోజు ఎక్కడనైనా సరే 24/7 మనకు సమాచారం ఇచ్చే ఒక స్థితి మారింది. కాబట్టి వీటిని సంస్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా ఇది ఏదో కొంత 0.5%, 1%, 2% ఈ ఏమంటే వాళ్ళు దగులుబాచీలు ఉంటారు కొంతమంది. వాళ్ళ యొక్క పని ఏంటంటే జీతం తీసుకొని పనులు చేసుడే, ఎవరికి దాకా బజాయించాలంటే అంతే. సేమ్ మీడియాలో కొంతమంది చేస్తున్నట్టు. కానీ ఇది ఏది ఏమైనా ఇప్పుడు మీడియాలో వర్గ ధోరణిని కూడా ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే సోషల్ మీడియాని. కాబట్టి అభిప్రాయ భేదాలను, భిన్నాభిప్రాయాలను మనం కనుక కొంత దాన్ని బేరీజ్ వేసుకోగలిగి, కొంత ఇంగితం, కొంత వివేకాన్ని కనుక జోడించగలిగితే ఇంతకంటే మంచి మీడియా ఉండదని నా యొక్క అభిప్రాయం. కాస్ట్లీ ఎఫైర్ అవుతున్న పరిస్థితిలో ఒక యాడ్ ఇచ్చుకోవాలంటే కూడా ఒక సామాన్యుడు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు లక్షల్లో యాడ్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ హోర్డింగ్స్కి ఎవరు పోవట్లేరు, ఈ బ్యానర్స్కి ఎవరు పోవట్లేరు. ఎవరు కూడా వీలైతే ఎక్కువ మందిని ఫ్రెండ్స్ను లేకపోతే పేజ్లను ఇంకా లేదంటే కొంత ట్విట్టర్ పోస్టింగ్స్ని ఎక్కువగా పెంచుకొని ప్రజలకు చేరువవడానికి అంటే వాళ్ళు చేసే మంచి పనులతో పాటు వాళ్ళ యొక్క నైజాన్ని కూడా క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ఇది ఉపయోగపడుతున్న పరిస్థితిలో ఇది అదర్ సైడ్ ఆఫ్ ది యాంగిల్గా వాళ్ళకు ఉపయోగపడకుంటుండాలంటే ఇప్పుడు దేశద్రోహాలకు సంబంధించిన చర్చలు కావచ్చు, విదేశ ఉగ్రదాడులు కావచ్చు, వీటి బేస్డ్గా జరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు ISIS లాంటివి మనం చూసినాం. ఇక్కడనే కొన్ని వెబ్సైట్ ఓపెన్ చేసి వాటిని క్లిక్ చేసి అనవసరంగా ట్రాప్లో వేసే ఒక కుట్ర కూడా జరుగుతుంది. ఇలాంటి వాటి పట్ల కూడా ఉండాల్సిన అవసరం అవుతుంది. కానీ సమాజం ఎప్పటికప్పటికీ వీటికి చెక్ పెట్టుకుంటుంది. ప్రభుత్వాలు నియంత్రించే పరిస్థితి, పరిమితి చాలా తక్కువ. ప్రజలే తమ వివేకంతోనే వాటిని సంస్కరించుకునే ప్రయత్నంలో ఉంటారు. కానీ ఎవడైతే విధ్వంసకరమైన ఇలాంటి ధోరణులు ఉంటాయో వాటిని మాత్రం అరికొట్టాల్సిన అవసరం. ఈరోజు
దీన్ని 2008లో చట్టం చేసి 2009 ఫిబ్రవరిలో అమలులోకి తీసుకురావడం జరిగింది, సైబర్ లా అని చెప్పేసి. దీన్ని యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవి ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 1-2లో పొందుపరిచిన ఈ ఏదైతే హక్కుల్ని, ప్రజలకు లభించిన హక్కుల్ని అంటే సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేయడం అనేది ఒక పెద్ద సవాల్గా ఇప్పుడు సొసైటీలో మారింది. అయితే అధికారం చేతుల్లో ఉందని చెప్పేసి కొన్ని హక్కులను కూడా హరించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయడం అనేది దురదృష్టకరం ఇక్కడ. ఎందుకంటే చలమేశ్వర్ గారు, జస్టిస్ నారిమన్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ తీర్పులో ఒకటి మన ఉత్తరప్రదేశ్లో అమ్జద్ ఖాన్ అనే మినిస్టర్ మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో దాంట్లోనూ, తర్వాత ఏదైతే మన ముంబైలో ఏదైతే దాడులు జరిగాయో దాని ప్రకారం అరెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేసినా కూడా ఎవరైతే సింఘాల్ అనే ఆ వ్యక్తి ఏదైతే ప్రజారాజ్యంలోకి వెళ్ళి సుప్రీంకోర్టులో వేసిందో సమర్థించింది. ఇది దుర్వినియోగం చేస్తుంది, ప్రజల హక్కులను దుర్వినియోగం చేస్తున్నారు ఈ చట్టం ద్వారా. 66A ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేస్తానని చెప్పేసి ప్రభుత్వం అన్నప్పుడు, మార్పులు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, చట్టాలు శాశ్వతం. కాబట్టి దీనికి అనుగుణంగా మీరు ఏదైతే ఉందో, మీరు ఏదైతే క్రమశిక్షణగా దీన్ని అవలంబించడానికి, లేదంటే ప్రజలు దీన్ని పాటించడానికి మీరు తీసుకురావాల్సిన అవేర్నెస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాలి. కానీ మీరు దీన్ని మొత్తంగా మారుస్తానంటే కుదరదని చెప్పడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రంలోనూ చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్లో మీరు ఏదైనా ఒక నోబెల్ బహుమతిగా నా తేగలిగితే 100 కోట్లు ఇస్తాను అంటే, అసలు కాలేజీల్లో నోబెల్ బహుమతి తేవడానికి కావాల్సిన సామగ్రి, వాళ్ళకు సపోర్టు, దాని ఇన్స్పిరేషను, ఇవన్నీ సమకూర్చిన తర్వాత నోబెల్ బహుమతో లేదంటే ఇండియాలో నేషనల్ అవార్డు మీరు 100 కోట్లు ఇస్తానని ప్రోత్సాహాన్ని మీరు ఏమిస్తున్నారో చూడకుండా ఒకేసారి 100 కోట్లు ఇస్తానని ఏం చెప్తానంటే 100 కోట్లు ఇస్తానన్నది వైరల్గా మారింది, సోషల్ మీడియాలో వైరల్గా మారి దాని మీద కామెంట్లు రావడం జరిగింది. విద్యార్థులంతా ముందుకు వచ్చి వైరల్గా కామెంట్లు పెట్టారు. అన్రెడెడ్ ఎలా అవుద్ది? మీరు అన్న 10 నిమిషాల్లో మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అది స్ప్రెడ్ అయింది, మీడియా ద్వారా కాదు. అదే మీడియా ద్వారా వచ్చుంటే మీడియాని మొత్తం కళ్ళు కట్టేసి లేదంటే చేతులు కట్టేసి మీడియాని కంట్రోల్ చేసిన పరిస్థితులు లేవా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో? ఉన్నాయి కాబట్టి, సోషల్ మీడియా ఉంది కాబట్టి దాన్ని ప్రజలందరికీ చేరగలిగింది. ప్రజల భావాన్ని ప్రజలందరికీ చేర్చుకునే ఒక మాధ్యమంగా తయారైంది. 4th ఎస్టేట్ కాదు, ఇప్పుడు సోషల్ మీడియా అనేది 5th ఎస్టేట్గా తయారైంది. 4th ఎస్టేట్ని వదిలేశారు, టీవీలను వదిలేశారు. ఇవాళ ప్రతి ఒక్కడి చేతిలో టీవీ వచ్చింది, ఇవాళ మొబైల్ రూపంలో, దాంట్లో సోషల్ మీడియా రూపంలో ప్రతి న్యూస్ కూడా లోపల ఏం జరుగుతుందో బయట తెలుసుకునే పరిస్థితి. ఇవాళ మీరు ఎంత సీక్రెట్గా ఉంచాలని సరే సీక్రెట్గా ఉండే అసలు అవకాశం లేకుండా మంచి ఒక మాధ్యమంగా తయారైంది. అయితే ఇవాళ రవికిరణ్ కానీ రవీంద్ర కానీ అరెస్ట్ చేసి లోపలేశారు. దేని బేస్ మీద లోపలేశారు? మరి అదేవిధంగా మీ ఏదైతే బ్రాహ్మణ చైర్మన్ కార్పొరేషన్ ఏదైతే చైర్మన్ని ఆయన బట్టలిపి చూపించారో మీరేం ఫాలో అవుతున్నారు? మీ ప్రభుత్వంలోనే 20 మందిని శాలరీలు ఇచ్చి మేపుతూ దీన్ని కంట్రోల్ చేయకుండా దీని మీద వేసిన వాళ్ళు లేదంటే ప్రత్యర్థుల మీద దాడి, మీకు ఏదైనా ఒక నిజాన్ని చెప్దామంటే ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద దాడి చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని మార్చుకోవడానికి చూడాలి కానీ మనం మారడాన్ని చూడాలి కానీ ప్రత్యర్థులు నోరు నొక్కేస్తాను వాళ్ళ హక్కులు హరిస్తానంటే ఎట్లా కుదురుతుంది? దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఆయన మీద మాట్లాడటం అంటే నాకేదో సరదా కాదు, నాకు నోబెల్ ప్రైజ్ రాదు ఇక్కడ. నేనేమంటానంటే ఇవన్నీ ఏదైతే తప్పులు మాట్లాడామో, అది సీఎం కానివ్వండి, పిఎం కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, తప్పులు మాట్లాడినప్పుడు ఆ తప్పులు ఇమ్మీడియట్గా తెలుస్తుంది, వాళ్ళు మారడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను తప్పులు మాట్లాడకూడదు. అదేవిధంగా లోకేష్ ఏదైతే మాట్లాడాడో అంబేద్కర్ గారి మీద వర్ధంతి నాడు జయంతి నాడు వర్ధంతి నాడు శుభాకాంక్షలు చెప్తూ ఇవన్నీ బయటకు వస్తున్నాయండి. మీ ఆందోళనతో మీరు ఏదేదో వివిధ రూపాల్లో వాళ్ళని కేసులు పెడదాం, లేదంటే వాళ్ళని శిక్షిద్దాం, దాడులు చేద్దామంటే అది మంచి పద్ధతి కాదు అని చెప్పే క్రమంలో నేను చెప్తాను. రైట్. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు లైవ్లో. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి, ఈరోజు సోషల్ మీడియా మీద చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా అనేది సమాజంలో మంచికి ఉపయోగపడుతుందా, చెడుకి ఉపయోగపడుతుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది, ఏమంటారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతా కూడా ఉంది. గుడ్ ఈవినింగ్ అజిత గారు. సోషల్ మీడియా మీద
ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వాడే వాళ్ళందరూ కూడా సరే సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయింది. సోషల్ మీడియాలో ఏ విషయానైనా సరే నిమిషంలో ప్రజలకు అందుబాటులో వస్తుంది. మంచి కార్యక్రమాలు మంచి పరిణామాలు ప్రజలకు ఉపయోగపడేవైతే వాటిని స్వాగతిస్తాం. కానీ ఇది కొన్ని వెర్రితరలు వేస్తూ ఉంది. ఎట్లా అంటే నేను ఇక్కడ రాజకీయంగా మాట్లాడదలుచుకోవాలి. కొన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో సోషల్ మీడియాని భ్రష్టు పట్టిస్తున్నాయి. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు తిప్పేటప్పుడు కొన్ని పార్టీలు, అదేవిధంగా మైనార్టీస్ మనోభావాలు తిప్పేటప్పుడు కొన్ని, అంటే ఇట్లా దీనికి ఏంటంటే స్వీయ నియంత్రణ కూడా అవసరం. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఉత్తగానే భావస్వేచ్ఛ ఉందని చెప్పి ఎక్కడండి అసలు మనం ఒక్కసారి చూద్దాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గురించి అడిగారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫేస్బుక్ గురించి పెట్టినటువంటి యొక్క ట్వీట్ చేసినటువంటి వాటిని అన్నిటిని మనం పరిశీలిద్దాం. ఏ విధంగా అతి భయంకరంగా అన్పార్లమెంటరీగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎంత భావస్వేచ్ఛ ఉంటే మటుకు ఆ రకంగా మాట్లాడతారని బహుశా నేనంట మీడియాలో అందరికీ తెలిసినాయి ఇవన్నీ కూడా. నేనేమంటున్నా ప్రసాద్ గారు కేసీఆర్ గారు కూడా స్వయంగా స్పందించారు కదా హరితహారం సందర్భంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక ఇన్సిడెంట్ అయ్యింది, దాన్ని మొత్తం మీద పెట్టేసి వైరల్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ గొర్రెల పంపిణీ అనే కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలి. దానికి సంబంధించి వాస్తవాలు మీడియాలో రావట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి. అంటే నేను అనేది వెన్ యూఆర్ టేకింగ్ అప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ సచ్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కడైనా సరే ఒకటి రెండు చిన్న జరగవచ్చు. ఇప్పుడు యానిమల్స్ అన్న తర్వాత జబ్బు రావచ్చు, లేకపోతే ఇంకో కారణం చేత కావచ్చు, ఎక్కడో చోట కొన్ని చనిపోతాయి. ఇప్పుడు ఇచ్చినవి అన్నిట్లో ఎంత శాతం చనిపోయినాయండి? 0.1% కూడా రాదు. మంచి చేసింది ఏదైతే ఉందో దాన్ని మరుగున పరిచే విధంగా ఇది మొత్తం అంతా నెగిటివ్గా ప్రచారం చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఒక మంచి కార్యక్రమం దీనివల్ల అనవసరంగా ప్రజలలో లేనిపోని భ్రమలు కావచ్చు, భయాలు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇది జరుగుతుంది అనేసి ఆయన నిన్న విమర్శించారు. అంతకు మించి భావప్రకటన స్వేచ్ఛ చేసుకోమనండి. మేము అనేది సహేతుకమైన విమర్శలు చేస్తే మేము ఎక్కడ కూడా దానికి కాదనము. ఎవరికి ఉండే స్వేచ్ఛ వారికి ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, భావప్రకటన స్వేచ్ఛ ఉన్నది. కానీ మంచి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనకు తెలుసు ఏ ప్రోగ్రామ్ కూడా 100%లో 100% ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా, చిన్న డిస్క్రిపెన్సీ లేకుండా ఎక్కడో ఒక చోట ఒకటి రెండు చోట్ల 10, 20 చనిపోతే దాన్ని అసలు మొత్తం అంతా ఇదే అనే రీతిగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆవేదన చెందారు. ఇన్ని లక్షల మందికి మనం మంచి చేయాలని కోరుకున్నప్పుడు దీన్ని అనవసరంగా బ్లేమ్ చేస్తూ చెడు కార్యక్రమం చేస్తున్నారు అనేసి ఆయన దాన్ని తప్పుపట్టడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా బీజేపీ నాయకులు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. పాపం ఆయన చూస్తుంటే నాకు ఈయన టీడీపీకి అధికార పక్షంలో కూటమిలో సభ్యుల బీజేపీ లేకపోతే ప్రతిపక్షం అర్థమైతలే. చెప్పాము 10 ఏళ్ళు మాకు జాయింట్ క్యాపిటల్ ఉంది, హైదరాబాద్ లో ఉంది. ముల్కీ రూల్స్ మీద తీసుకురావడానికి హక్కు లేదు, మాకు 10 years కి ఇక్కడ హక్కు ఉన్నది. గురించి మాట్లాడింది సంబంధం లేదని ఇక్కడ ప్రశ్నించే బదులు వీళ్ళ శాసనసభ నాయకుడు అసెంబ్లీలో మాట్లాడేది ఉండే. వీళ్ళకి కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడేది ఉండే. క్వశ్చన్ చేయలేదా కూడా మాట్లాడాడు? ఎందుకు క్వశ్చన్ చేయలేదా? మేము అక్కడ మీకేం తెలుసు? ఇక్కడ మాట్లాడారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఏం తెలుసు మీకు అక్కడ? నేను మహబూబాబాద్ కలెక్టర్ గురించి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మహబూబాబాద్ కలెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, సంబంధం లేదు నాకు. ప్రతి ఇష్యూ రైజ్ చేస్తాం, దానికి ఏం యాక్షన్ తీసుకున్నారు? సారీ చెప్తే సరిపోతుంది. ఈ రాష్ట్రంలో వనజాక్షణ కలెక్టర్ ని కింద పడేసి కొట్టిరండి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో. దాంట్లో పోటీ పడతారా? అక్కడ వనజాక్షణ కొట్టారు కాబట్టి కలెక్టర్ మీద అసభ్యంగా ప్రవర్తించారు. రెస్పాండ్ అయ్యి సారీ చెప్పించారు, నిన్ను లేకపోతే బహిష్కరిస్తామని. అక్కడ పక్క రాష్ట్రంలో ఒక్కటైనా జరిగిందా అండి?
ముఖ్యమంత్రి సారీ చెప్పారు, సారీ చెప్తే సరిపోతుందా? తహసీల్దార్ని బెదిరించిండు. మరి అప్పుడు బీజేపీ నాయకులు నోళ్ళు మూతపడి ఎందుకు అక్కడ క్వశ్చన్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ చేస్తాం. ఉన్నది మాకేం కాంప్రమైజ్ లేదు. జగన్ పంచన పెట్టుకురు, అటు చంద్రబాబు మాట్లాడకుండా లక్ష్మణ్ గారిని చెప్పమనండి. లక్ష్మణ్ గారిని చెప్పమనండి. రాష్ట్రంలో మాకు అలయన్స్ పార్ట్నర్ ఏమో చెప్పమనండి. మీరు పక్కన పెట్టుకున్నాను కానీ అలయన్స్ పార్ట్నర్ అనట్లేదు నేను. అంటే రాజకీయ పార్టీకి సంబంధించి ఒక్క నిమిషం దుర్గా ప్రసాద్ గారు మీరు లైన్లోనే ఉండండి. దయాకర్ గారు కూడా మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. దయాకర్ గారు చెప్పండి, ఈరోజు ఒక చిన్న ట్వీట్ అనేది వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా కుదిపేస్తూ ఉంది. చివరికి ముఖ్యమంత్రి గవర్నర్ ఎదురెదురు పడి తిట్టుకునే పరిస్థితికి వచ్చారు. గవర్నర్ పదవి అంటే ఒక హుందా పదవి, రాజ్యాంగ పరమైన పదవి, రాజ్యాంగాన్ని రక్షించే పదవి. అలాంటి గవర్నర్ సైతం, ముఖ్యమంత్రి గవర్నర్ సైతం ఒక ఈ ట్వీట్ వల్ల తిట్టుకునే పరిస్థితి వచ్చారు. మొత్తం వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా, కొన్ని ప్రాంతాలు మొత్తం కూడా ఒక రావణ కష్టంలా రగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాటి మీద అయినా కంట్రోల్ అవసరం లేదంటారా? మీరు అన్నట్టు రాజకీయంగా స్వీయ నియంత్రణ అది అవసరము. ఇంకోటి మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది కూడా ఇంకో అంశం ఉంది. నిర్భయ జరిగిన అంశం అప్పుడు కూడా మీడియాతో పాటు సోషల్ మీడియా యొక్క అంటే పాజిటివ్ నెగిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటి, పార్టీలు ఏంటి అని అసలు చర్చనే కాదు. ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీ మీద అవకాశం ఇచ్చే చర్చ కాదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో వస్తున్న స్వీయ నియంత్రణకు సంబంధించిన అంశం. సరే, మన దేశంలో ఎంత మేరకు సైబర్ లాస్ ఇంకా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, తర్వాత పోలీస్ స్టేషన్లో ఎంత మేరకు ఈ కేసులు తీసుకునే పరిస్థితి అంటే కొంచెం బలహీనమైన వాటిలోనే ఉన్నాం. కానీ రాజకీయ దుమారాలకు వేదిక కావడం అనేది ప్రజలందరినీ కూడా ఎక్కువ అట్రాక్ట్ చేసే అంశం. సామాన్యుడి స్వరంలో ఉన్నంత వరకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు, కానీ రాజకీయ దుమారాలకే వెస్ట్ బెంగాల్ మీరు మోడల్గా అన్నారు. దాంతోపాటు ఇప్పుడు సూరత్లో జరుగుతున్న పెద్ద ఎత్తున ఇప్పుడు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అంశం. వెస్ట్ బెంగాల్ ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఫెయిల్ అయింది. మమతా బెనర్జీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ కూడా అలౌ చేయలేదు. అక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫైనల్ గా గవర్నర్ గవర్నర్ స్థాయి కూడా అంటే దాదాపు తిట్టుకునే పరిస్థితికి వచ్చింది కదా. గవర్నర్ అనే వ్యక్తి ఒక బీజేపీ నాయకుడిగా వ్యవహరించాడు. ఇక్కడ ఇంత జరుగుతుంది. చీఫ్ మినిస్టర్ అనేది ఒక ఎత్తు అండి. మమతా బెనర్జీ గారిని ఒక 2-3 సార్లు కలవడం జరిగింది. ఆవిడ ఒక ఎత్తు అంటే గవర్నర్లది ఒక ఎత్తు, వెస్ట్ బెంగాల్ గవర్నర్ నేనేమన్నట్లే చీఫ్ మినిస్టర్ తత్వం అంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఆవిడ కంట్రోల్ చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ అంటే లేదు, వీళ్ళందరినీ పంపించింది. గవర్నర్ మీద ఏకవచనంలో మాట్లాడి ట్వీట్ కూడా పెట్టింది. ప్రెస్ లో డైరెక్ట్ ఆవిడ మొమెంటం ఏం లేదు, ప్రెస్ లోనే ఏకవచనంగా మాట్లాడింది. నేను ఏమంటున్నా, ఒకవైపు ప్రభుత్వ బ్యూరోక్రాట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ మధ్యన వచ్చే కాకుండా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున గుజరాత్లో జరుగుతున్న ఏదైతే నిరసన ఉందో వాటిని కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నది సోషల్ మీడియానే. దాదాపు ఇప్పుడు 18 మీడియా సంస్థలు దేశవ్యాప్తంగా కంట్రోల్లో ఉంది. ప్రతి మీడియా సంస్థకి ఇక్కడ ఉన్నాయి కూడా ఫ్రాంచైజీలో ఉన్నాయి. నేను అసలు నా ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే మీడియా వర్సెస్ సోషల్ మీడియాలోనే. ఇంతకుముందు పత్రికా రంగం ఉండే, దానికి పోటీ మీడియా అయింది. మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అయింది. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఈరోజు సోషల్ మీడియాకి వచ్చింది. ఇప్పుడు దీనికి మనకి NBA రూల్స్ ఉన్నాయి. ఏంది, మన మీడియాకు ఏదైనా ప్రసారం చేసేటప్పుడు అది క్రైమ్ను ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు, లేదంటే ప్రొవోకేటింగ్గా ఉండకూడదు, రెచ్చగొట్టి కొన్ని NBA నామ్స్ ఉన్నాయి. అట్లా ప్రసారం చేస్తే వాళ్ళ మీద కూడా IPC నుంచి కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ కొంచెం నేను అంటున్నది అదేంటంటే డైరెక్ట్ లైవ్లే ఉంటున్నాయి, చంపేయి భార్యను వివస్త్రం చేసే అంశాలతో పాటు ఎంతో అసలు సూసైడ్ చేసుకుంటా కూడా వస్తున్న పరిస్థితి. అది చాలా అభ్యంతరకరమైన. మనం ఎంతసేపు పొలిటికల్ పార్టీస్ వైరాలు అవి రోజు కొట్టుకునే రోజు ఇప్పుడు నేనంట రాజకీయ పార్టీలకు వేదికలే ఈరోజు సోషల్ మీడియా అయినాయి. దాంట్లో వచ్చే పాజిటివిటీని చర్చించుకోకుండా వైరాలను మాత్రమే చర్చించుకుంటే పెద్ద సమస్య వస్తుంది. ఏమవుతుంది, వైఎస్ఆర్సీపీకి ఒక పాజిటివ్ యాంగిల్ వచ్చింది. ప్రభుత్వం తనకున్న IPCని CRPCని పట్టించుకొని రెవెన్యూ XYZను ఈరోజు IVRను కూడా చేసిందని ఒక చర్చ వస్తుంది కదా. ఇది ఒపీనియనే కదా ఇది. కాబట్టి దీనివల్ల నష్టం ఈ రకంగా వచ్చేదానికంటే రాజకీయంగా వెబ్సైట్ల వల్లనో సోషల్ మీడియా వల్లనో వచ్చే నష్టం అది ఆ వ్యవస్థకు సంబంధించింది. కానీ వ్యక్తులకు ప్రైవసీకి సంబంధించిన అంశాలు దీంట్లో ఏమిటి ఉన్నాయి.
అవి పెద్ద సమస్యలుగా మార్చబోతున్నాయి. ఒక అమ్మాయి బొమ్మను మార్ఫింగ్ చేసి వాడు సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తే, ఒక పోర్న్ స్టార్ పెట్టి చేసే ప్రయత్నాలు వచ్చినప్పుడు వేర్ ఈస్ ద సెక్యూరిటీ ఆఫ్ ది ఉమెన్ అండ్ ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ ఇలాంటివెన్నో ఒక రిప్లికేషన్స్ ఇప్పుడు ఇండియాలో మొదలైనవి. ఇంకా వేరే దేశాల్లో విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులు వాళ్ళకు ఉండే వివేకంతో కావచ్చు. మన దగ్గర ఉన్న మేజర్ డ్రగ్స్ ఏదైతే ఇటీవల దొరుకుతుందో దానికి కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మార్కెటింగ్ డ్రగ్స్ కొనుక్కోవడానికి ఆన్లైన్ పోకెమాన్ కావాలా లేకపోతే చోటా భీమ్ కావాలా అని దానికి కోడ్ వర్డ్స్ పెట్టుకొని దీంట్లో మార్కెటింగ్ చేసుకునే స్థాయికి సోషల్ మీడియాని కాదు, దీంట్లో కమర్షియల్ యాంగిల్ వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి మరి వాళ్ళు కాదు అజిత గారు, దీంట్లో కమర్షియల్ యాంగిల్ మనం చర్చించుకుంటే ఈ విశృంఖలత్వానికి కారణం తెలుస్తుంది. లైక్కు యూట్యూబ్లో వ్యూవర్షిప్కు యాప్స్లో వచ్చే వాటికి సంబంధించి ఆయా అప్లికేషన్స్ వాళ్ళు ఏంది మానిటరీ అవార్డు ఉంది. దీనివల్ల ఎక్కువ పెనెట్రేటివ్ అంశాలన్నిటి కూడా జుగుప్సాకరమైనవి కావచ్చు, అసలు మనం అన్సైంటిఫిక్గా ఉండే అంశాలతో పాటు నమ్మలేని నిజాలన్నింటినీ కూడా ఫస్ట్ అయితే దాన్ని ఫెచ్ చేస్తే ఇది పోటీ పెడుతున్నది వీళ్ళని. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ జాడ్యంలోనే ప్రమాదకర సెల్ఫీలు తీసుకుని రావాలనేది దానిలోనే చనిపోతున్నాయి కూడా జాడ్యంలోనే భాగం. ఇదేమో లైక్లు కొట్టాలనుకున్నది 1000-2000 ఇదొకటి. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులకు యూట్యూబ్లకు ఈ పేజీలకు వచ్చే మనీ కనుక చూస్తే మినిమం 10 lakhs దాటుతున్నాయి, కొంతమందికి అయితే ఇంకా lakhs లో ఉన్నాయి. ఇవి వివిధ వెబ్సైట్లను మనం ఈ రకంగా కూడా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక పాజిటివ్ యాంగిల్ చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో దినేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ గారు నిన్న ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ 1100 అని చెప్పి యాంటీ కరప్షన్ సెల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ గత 2 నెలల నుంచి పనిచేస్తుంది. ఎవరైనా యాంటీ కరప్షన్ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చు, లేదంటే ట్వీట్ చేయొచ్చు. ఇలాంటి పాజిటివ్ యాంగిల్స్. రైట్, దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. వచ్చే సమస్యలు ఎక్కువ. ఈరోజు మన అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పింది కరెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్ ఠాగూర్ గారు చాలా అద్భుతంగా, అంటే సోషల్ మీడియాను వాడుకొని జనరల్గా ఉన్నటువంటి అవినీతిగా ఉన్నటువంటి ఈ మధ్య దొరికినటువంటి చాలా పెద్ద ఎత్తున చేయడానికి ఉపయోగం. నేనేమంటున్నానంటే సోషల్ మీడియాని పూర్తిగా వద్దు అని అనటానికి వీలేదు, కానీ స్వీయ నియంత్రణ అనేది రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క కార్యకర్తలకు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే కాదు, నువ్వు పార్టీ గురించి నీ గొప్పతనం చెప్పుకో, నీ నాయకుడి గురించి నీ గొప్పతనం చెప్పుకో, కానీ ఎదుటి పార్టీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను చెప్పడం అనేది ఇది స్టార్ట్ చేసింది ఎక్కడ, ఎవరు అనేది చర్చ జరగాలి కదా దుర్గా ప్రసాద్ గారు. ఎదుటి పార్టీ వ్యక్తిగత జీవితం మీద స్టార్ట్ చేసింది ఎవరు? దేశంలో మొట్టమొదటి ముద్దాయిగా మీరే తెలియదు. అరెస్టుల పర్వం మొదలుపెట్టింది మీరు. ఫస్ట్ రాంగ్ పోస్టులు పెట్టి పర్సనల్ గా లైఫ్ బయటకు గుంజింది ఎవరు, అది ఖచ్చితంగా తీద్దాం. దాని మీద చర్చ జరిగి ఎవరు మేమేమంటున్నాం, అసలు పర్సనల్ లైఫ్ జోలికి పోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా నీవు ఉన్నటువంటి నీ మేనిఫెస్టో చెప్పుకో, నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పుకో, గతంలో ఏం చేసినావో చెప్పుకో, ఎన్ని గొప్పలు చేసినావో చెప్పుకో, అంతవరకే. కానీ పర్సనల్గా ఆ వ్యక్తి అది ఈ వ్యక్తి ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, చాలా దురదృష్టకరం. మా ఎమ్మెల్యేది ఒకటి రాశారు, నేను మీకు పోస్టు ఎందుకంటే చెప్పలేను, మాటలతో చెప్పలేను, దాన్ని నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉంది అది, ఆ వాట్సాప్ చదవండి మీరు ఒకసారి. అట్లాంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలా లేదా? అది ఎవరైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షించాలి. మీరు చట్ట ప్రకారం శిక్షించారు. అది దానికంటే ముందు వచ్చిన కేసులు, ముందు ఫైల్ అయిన కేసుల గురించి ఎందుకు పట్టుకోలేదు అడుగుతున్నాం. ఆశ్చర్యంగా ఉంది. మీరు అసలు ఏ కారణం లేకుండా శిక్షించారు. మీరు అపమోసమయం తెలియని నెటిజన్లు శిక్షించారు తోడు, ఏ కారణం లేకుండా. కానీ మీ మీద కేసులు మీరు ఎందుకు పరిష్కారం చూపించలేదని అడుగుతున్నా. చెప్పండి. రాజకీయ పార్టీలు, నేను అది కూడా చెప్తున్నా, పనికిమాలిన రాజకీయ, ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాటికి ఏం పని పాట లేదు. ఇట్లాంటి వాటి మీద ఆధారపడి ప్రజలను తప్పుదోవ పట్టించి మతాలను ఉరుకొల్పి ఏదో ఒక రకంగా రాజ్యాధికారానికి రావాలా, రాజ్యకాంక్షతోటి సోషల్ మీడియాను వాడుకొని విపరీతంగా చేస్తారు. ఇవాళ మీ గురించి
ఏదైతే ఒక్క నిమిషం అండి, టోల్ ఫ్రీ అకౌంట్ పాజిటివ్ గా కాదు శ్రీధర్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అలానే కాదు, ఆ టోల్ ఫ్రీ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేశారో అంటే భారతదేశంలో బ్రహ్మాండమైన ఫెసిలిటీ ఓపెన్ చేశారు. అది కాకుండా 40 మంది ఆఫీషియల్ గా డబ్బు తీసుకున్నారు, వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రిటర్న్ చేశారు, అంతా డాక్యుమెంట్ చేశారు. భారతదేశంలోనే ఫస్ట్ టైం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అది అప్రిషియేట్ చేయవలసింది, అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాల్సింది. కానీ వారే తప్పు మీరు మొదలు పెడుతున్నారంటే కానీ అసలు ఇంతకుముందు ఫెయిల్ అయిన కంప్లైంట్స్ ఇప్పుడు కంప్లైంట్స్ మీకు ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని మీ చుట్టంగా వాడుకుంటున్నారు. చట్టాన్ని మీరు ప్రయోగించి బలవంతంగా వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు అనేది ప్రజలు చెప్పాలి. దుర్గా ప్రసాద్ గారు కేవలం కొంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించే చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఇలాంటి పోస్టులు పెడితే లేదా ఎదుటి వ్యక్తులు ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోవట్లేదు అనేది చర్చ జరుగుతూ ఉంది. దుర్గా ప్రసాద్ గారు, నేను ఒక్కటే చెప్తున్నాండి, ఇవి మీడియా ముందుకు వచ్చి చర్చలు పెట్టడం కాదండి. దయచేసి మీ పోస్టులు పెట్టిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తామని చెప్తున్నాను. నేను చెప్తున్నాను, వాళ్ళు దాచిపెట్టి అధికార పార్టీ దాచిపెడతాం, లేకపోతే ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. అది ఫర్మ్గా చెప్పినాం. నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నానండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని సంఘటనలో సపోజ్ ఇసుక లారీ యాక్సిడెంట్ అయిన దాంట్లో మా పార్టీకి చెందినటువంటి ఇద్దరిని నాన్ బెయిలబుల్ కేసు కింద లోపలేసి పార్టీ నుంచే సస్పెండ్ చేశాం. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలు పాటించాలి. ఏమండి ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం, ఏమండి ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతుంది, ప్రతి మీడియాలో వాట్సాప్లో కానీ దేంట్లో కానీ. మొన్న వైఎస్ఆర్సీపీ సభలో ఏం చెప్పాడు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు సీనియర్ లీడరు చంద్రబాబు నాయుడిని తిట్టమంటున్నాడు అని. ఎక్కడ పోతున్నారు మీరు అసలు? చెప్పండి దీనికి ఆన్సర్. చంద్రబాబు నాయుడు తిట్టమని మీరు వక్రీకరిస్తున్నారు. తిట్టమని కాదు అన్నది. మీకు అక్కడ వరకు కట్ చేసుకుంటున్నారు, మీకు కావాల్సిన వరకు కట్ చేస్తారు, మీతో వదిలేస్తారు. అది ప్రాబ్లం. మీకు నచ్చిన విధంగా అన్వయించుకోవడం మీకు అలవాటు. ఎందుకంటే మీరు సీనియర్లు కదా, మీ ఇంతకుముందు కూడా పరిపాలన చేశారు కదా, ఎంతో కాలంగా మీరు 100 మందిని కాబట్టి మీరు ఎంత కావాలంటే అంత కట్ చేసుకుంటారు. అశ్వత్థామ అన్నట్టుగా వినిపిస్తారు మీడియాలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిందండి. అది ఒక ప్లీనరీ పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజా సమస్యలు అధికారంలో ఉన్నటువంటి తిట్టమని మీ నాయకుడు అన్నాడు. ఏ రకంగా ఉంది మీ పార్టీకి స్వీయ నియంత్రణ ఉన్నదా? స్వీయ నియంత్రణ మీరు పెడతారు. తెలుసుకోవాలి మీరు. ఆ రోజు ఏం జరిగింది మూర్తి గారు చెప్పండి, ఏది కరెక్ట్ చెప్పండి, పెట్టిన దాంట్లో ఏది కరెక్టో చెప్పండి. అందరూ కూడా క్లారిటీ కోసం తిట్టడాలు అవి కాదు అని చెప్పే పరిక్రమం లేదు చెప్తుంటే వీళ్ళు అక్కడ వరకు కట్ చేసుకున్నారు. తిట్టడాలు కాదు, మనం ప్రజలకి మనం చేయబోయేది చెప్తాం అనేటటువంటిది ఒక మెసేజ్ పరిక్రమంలో నేను చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. దుర్గా ప్రసాద్ గారు, మనం చెప్పాల్సింది ప్రజలకు చెప్తాం అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వకపోతే వీళ్ళు కావాల్సినంత కట్ చేసుకున్నారు. దాన్ని మీడియాలో వినిపిస్తున్నారు. ఎందుకంటే మీడియాలో మీరు చెప్పింది ఏది చెప్తే అది నిజంగా నమ్ముతారు, లేదు మీడియా వాళ్ళు కూడా మీరు చెప్పింది ప్రసారం చేస్తారు అనే నమ్మకం ఇప్పుడు కూడా మీకు బలంగా ఉంది. కాబట్టి ఈ ఏదైతే 5th ఎస్టేట్ ఏదైతే ఉందో సోషల్ మీడియా, దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. మీరు కట్ చేసినా ఏది రియలో ఏది వైరలో అది బయటకు వస్తుంది. దాన్నే ప్రజలు నమ్ముతారు తప్పించి మీరు ఏది చూపిస్తున్నారో దాన్నే ప్రజలు నమ్మి అక్కడతో ఆగిపోతారు. ప్రజలు అది నిజమని నమ్ముతారు, మిమ్మల్ని నమ్ముతారు అనుకుంటే అది మీ బ్రహ్మాత్రం అని చెప్తా ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు, అది తిట్టడము ఇలాంటి వద్దు, ప్రజలకి మనం ఏం చేస్తున్నామో అది మాత్రమే చెప్పండి అని చెప్పి రోజా గారికి ఒక సందేశం పంపితే ఆ తిట్టడం అనే వరకు కట్ చేసి మీరు దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అని అనేది మూర్తి గారు చెప్తా ఉన్నారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారు, జాగ్రత్త అనే పదాలు వింటే మూర్తి గారు వచ్చి ఇక్కడ భాష వేరే రకంగా చెప్తే ఎట్లా చెప్పండి? నేనంటాం కాదు, అసలు నేను ఇవాళ ఆ టాపిక్ కూడా తెలుసుకోవాలా. నేను ఇవాళ ఆ టాపిక్ కూడా తెలుసు. ఎందుకు స్వీయ నియంత్రణ అని చెప్పానంటే, మేము మా తెలుగుదేశం పార్టీగా మా పెట్టిన పోస్టులు నేను మీకు కొన్ని పంపుతాను. మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ మీద పెట్టినటువంటి పోస్టులకి
మా నాయకులు కానీ మా నాలెడ్జ్ సెంటర్ నుంచి కానీ వచ్చినటువంటి స్వీయ నియంత్రణ ఏంటి అనేది ఆ ఏమి గైడ్ లైన్స్ ఇచ్చారనేది నేను పంపుతాను, మీరు చూడండి. కట్ చేసి పెడతారు. ఆద్యాంతం జగన్ గారు పక్కన ఉన్న 2 రోజులు మీరు స్టేజ్ మీద మీరు చూసారో లేదో, మీరు అక్కడ ఏం చెప్పారో నాకు తెలుసు, మీరు ఎలా వక్రీకరించారో నాకు తెలుసు. జగన్ గారి మీద కానీ రోజా గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నేను తెలుగుదేశంగా మాట్లాడటం కాదు, అక్కడ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, చెప్పమండి. దుర్గాప్రసాద్ గారు అయినా మిత్రుడే మూర్తి అయినా ఇది రాజకీయంగా మనం చేసే పనుల మీద ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మనం రాజకీయ వైరుధ్యాల మీద చర్చ పెడితే ఒక దశ దాటినాక అది ఎబ్బెట్టుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక గొర్రె చచ్చిపోతే సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన మిగతా గొర్రెలకంతా వచ్చినట్టు ఎట్లా కాదు, ఒక అంశం మీద తప్పు జరిగినంత మాత్రాన అన్ని అంశాల మీద తప్పు జరుగుతుంది అనుకొని వీరు అనుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా బాధ్యతతో ఉండకపోతే తను వక్రీకరించినట్టుగా ప్రజలకు పోతే కూడా ఒక సంఘటనతో ఒక పార్టీ మీద కక్ష సాధింపుగా టీడీపీకి కూడా ఆ పేరు రావద్దని కోరుకుందాం. అసలు మనం ఈ చర్చనేమో ఎలాబొరేటివ్ చర్చ, చాలా పరిమితమైన అంశాలకే మనం కుదించుకొని అయినప్పటికీ రాజకీయ దుమారానికి సంబంధించి మాత్రం చర్చ జరగాల్సిందే. అంటే ప్రజలకు ఏం మెసేజ్, ఇప్పుడు వాళ్ళు మనం ఇట్లా మాట్లాడుకొని ఉంటాం కదా, చివరికి ఓట్లేసేటప్పుడు బల్క్ ఎస్ఎంఎస్లు పెట్టుకొని ఓడగొడతారు ఎవరైతే పని చేయరో. ఒక్కసారిగా మారుతుంటే చూడండి, మేము అనుకున్నాం 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కానీ మోడీ అనూహ్యంగా మీకు థంపింగ్ మెజార్టీ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా అందరు సోషల్ మీడియాని వాడిండ్రు, పంజాబ్లో బీజేపీ కూడా అదే, బీజేపీ అకాలీదళ అట్నే వాడింది. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. నిజాలను కనుక ఎవరు ఎక్కువ చెప్పగలిగితే ఈ మీడియాతో వాళ్ళు సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా వైరాలను పెంచడానికి కనుక చేస్తే నాకు తెలిసి అయితే ఒకటి మీడియాను వాడకంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. వారి తర్వాత ఇప్పుడు మేమైతే మీడియాలో సోషల్ మీడియాలో టోటల్గా మీడియా హౌజెస్లో బలహీనంగా ఉన్నది మేమే. ఇప్పటికి కూడా ఆర్జీ ఆఫీస్ కొన్ని వెబ్సైట్లు తప్పితే మాకు చాలా తక్కువ ఉన్నాయి. సో మేము దీంట్లో బలహీనంగా ఉన్నప్పటికి కూడా వీటిని మనం మోడీ గారు అంతకంటే మించిపోయారు. రాజకీయ వైరుధ్యాలకు మాత్రం దీన్ని వాడేదానికంటే రాజకీయంగా పరస్పరం ప్రజల మధ్యన చర్చ కొరకు అది పెడితే వాళ్ళు జడ్జి చేసుకుంటారు. ప్రజల నిజమైన న్యాయ నిర్ణేతలుగా ఉంచేందుకు పోస్టులు ఉండాలి తప్పితే ప్రజల్ని మనం తప్పుదోవ పట్టించేదిగా ఉంటే ప్రభుత్వాలకు మంచిది కాదు. ఒకటి వైఎస్ఆర్సీపీ కూడా ఒకటి దుర్గాప్రసాద్ గారు తీసుకున్న ఇష్యూ మంచిది. ఒక్క నిమిషం వైఎస్ఆర్సీపీ కూడా మీరు పెట్టిన పోస్టింగ్ లో మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళేం పెద్ద నేనేమి వాళ్ళేదో మీ పట్ల చాలా మంచిగా ఉన్నారని అయితే నేనేం చెప్పను. నష్టం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియా అవసరం ఉన్నది. పేద ప్రజానికానికి మధ్యతరగతి వాళ్ళకి సోషల్ మీడియా ఉపయోగం కూడా ఉంది. అట్లని చెప్పి దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో 10% ఉన్నటువంటి వాటికి ఆ 10% కూడా ఒక్కోసారి భావోద్వేగాలకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి సైబర్ నేరాల కింద కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండాలి. దానికి అది అందరికీ ఉండాలి, అందరికీ ఉండాలి. దుర్గాప్రసాద్ గారు అందరికీ శిక్షలు ఉండాలి. కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా ఉండాలి శిక్షలు అనేది. సంబంధించిన వాళ్ళు లేదంటే దీంట్లో పార్టీలు లేకుండా వ్యక్తిగతంగా కాకుండా సోషల్ మీడియాని కనుక వేస్ట్ గా వాడుకొని ఉత్తగా పోస్టులు పెట్టి ప్రజల్లో ఒక భయభ్రాంతులు చేసే వాళ్ళని ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ
రాజకీయ పార్టీనైనా శిక్షించాలి. మేము ఏమంటున్నామంటే మేము ఫర్మ్గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా సోషల్ మీడియాని ఆహ్వానిస్తూ దాంట్లో జరిగే చెడుని అరికడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చూపించండి, ఇప్పటికైనా రేపైనా సరే మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి, తీసుకోండి. దాన్ని ఇరు పార్టీ వైరుధ్యాలుగా మనం దీన్ని క్రియేట్ చేయడం కంటే కూడా మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది సమాజంలో. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం వీఆర్ ఆల్ డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఎ పార్టీ. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల జరుగుతున్న దుష్పరిణామాలు దాన్ని ఏ విధంగా మంచిగా యూజ్ చేసుకోవాలనేది మనం కొద్దిగా దానిపైన చర్చించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుండే. ఇప్పుడు ఏమైతుందంటే మనం చూస్తున్నాం సోషల్ మీడియాని డెఫినెట్గా మంచిగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉండి విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల కష్టాలు ఏమైనా తెలియజేస్తే ఆమె స్పందిస్తున్నారు. అదేవిధంగా ఇతర నాయకులు అట్లే స్పందిస్తున్నారు. కేటీఆర్ గారు కావచ్చు, సురేష్ ప్రభు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మంచిది. ఎట్ ద సేమ్ టైం ఈ సోషల్ మీడియాలో ఒక జాడ్యం ఉన్నది, ట్రోలింగ్ అంటారు దీన్ని. అంటే ఎవరన్నా ఒక పెడితే దాని మీద వచ్చి వాళ్ళని విపరీతమైన ద్వేషపూరిత కామెంట్లు పెట్టడం మీరు చూడవచ్చు. ఆమె పేరు జారా వసీం, దంగల్ సినిమాలో ఆమె చిన్ననాటి రెజ్లర్ కింద చేసింది. ఆమె ఆ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మహబూబా ముఫ్తీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి అభినందిస్తే అది ట్విట్టర్లో పెట్టినందుకు ఆమెకి ఎక్కడ లేని విద్వేషపూరిత కామెంట్లు రావడంతో ఆమె నేను తప్పు చేయలేదు కానీ పాపం ఆ ద్వేషం భరించలేక నేను చేసిన తప్పుకు చింతిస్తున్నాను, నేను ఇట్లాంటి పని ఇంకోసారి చెయ్యను అనే స్థితికి వచ్చింది. ఇది టీనేజర్లలో బాగుంటుంది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, బుల్లింగ్ వల్ల వాళ్ళ యాంగ్జైటీలకు గురై డిప్రెషన్లోకి వెళ్ళి లేకపోతే ఇంకోటి వెళ్ళి వీటిపైన మనం ఎక్కువ చర్చించి నెగటివ్ కామెంట్ను తట్టుకోలేము. ఒక రాజకీయ పార్టీలుగా మనం అందరం కూడా ఏం చేయాలి, సోషల్ మీడియాని ఏ విధంగా మంచిగా యూజ్ చేసి దాని ద్వారా ప్రయోజనాలు పొందాలి తప్పితే దీని ద్వారా జరిగే విద్వేషాలు లేకపోతే ద్వేషపూరిత మార్గము ఎంచుకోకుండా యువతను అదేవిధంగా ఈ సోషల్ మీడియా పట్ల అవగాహన లేని వాళ్ళని మనం మార్చే ప్రయత్నం చేయాలి. అందుకని ఈ దిశగా చర్చలు అనేది ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ప్రజలకు అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి. కార్యక్రమాలు చేస్తున్నారని అడుగుతున్నాను. అందుకనే అవేర్నెస్ మీరు తీసుకురావాలి. ఏది పోస్ట్ చేయాలి, ఏది పోస్ట్ చేయకూడదు అనేది ఉండాలి. అది ఉండగా కూడా మీరు ఏ విధమైన కార్యక్రమాలు అవేర్నెస్ తీసుకురావడానికి మీరు చేస్తున్నారు సొసైటీలో అని అడుగుతాను. దానికి సమాధానం చెప్పరు. మేము ఒక 60 మందిని రిక్రూట్ చేసుకుంటాం, ప్రతిపక్షాల మీద దాడికి వదిలేస్తాం, మేము అది చేస్తాం. అది కాదు కదా పద్ధతి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని లేదంటే మీ మీద ట్వీట్ చేసిన వాళ్ళని నేను అడిచేస్తాను, తొక్కేస్తానంటే కాదు. మీరు ఏ విధమైన నియంత్రణ కార్యక్రమాలు చేస్తున్నారు సొసైటీలో, మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ లేదంటే ఏదైనా బృందాలను పంపించండి. ఇంతకుముందు నియోజకవర్గాలకు ప్రజల్లోకి వెళ్ళి హరికథ బుర్రకథ అని చెప్పించి కొన్ని కార్యక్రమాలు చేసేవారు, ఎయిడ్స్ గురించి కానీ ఇంకోటి కానీ. అట్లాంటిది మీరు కూడా చేయండి. ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదు, ఇట్ ఇస్ వెరీ బిగ్ ఇష్యూ. మీరు ఏం నియంత్రణ చేస్తున్నారో చెప్పండి, సెంట్రల్ కానీ స్టేట్ కానీ అది చెప్పాలి. శ్రీధర్ గారు చెప్పండి. ఇది చివరిగా అంటే దాదాపు దేశం మొత్తం మీద కూడా ఈరోజు కొన్ని పోస్టింగ్స్ అంటే సోషల్ మీడియాని బాగా ఎక్కువగా వాడుకుంది, అధికారంలో రావడానికి సోషల్ మీడియానే ఒక సాధనంగా చేసుకుంది బీజేపీనే. కానీ ఈరోజు దేశం మొత్తంలో ప్రజల మధ్య ఎక్కడో మారుమూల కూడా ప్రజల మధ్య దాడులకి, ఒక మాబ్ డిస్ట్రక్షన్కి, వీటన్నిటికి కూడా ఈరోజు కొన్ని పోస్టింగ్స్, మతపరమైన పోస్టింగ్స్ కారణమవుతున్నాయి. ఎందుకు బీజేపీలో స్వీయ నియంత్రణ అనేది అవసరం లేదంటారా? లేదు, పొలిటికల్ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది. అంటే స్వీయ నియంత్రణ ఇక్కడ, ఎందుకంటే సోషల్ మీడియా మీద సుప్రీంకోర్టు ఏదైతే సెక్షన్ కొట్టేశారో అదేంటంటే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పు కింద చేసి ఆ రోజు బాల్ ఠాక్రే గారు చనిపోయినప్పుడు ఒక అబ్బాయి లేదంటే ఢిల్లీలో కానీ ఎక్స్ప్రెషన్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం పెట్టింది కూడా గౌరవం అనేది ఫోర్స్ గా తీసుకోకూడదు, జస్ట్ గౌరవం అనేది సంపాదించాలి. ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం ఫ్రీడమ్ కంప్లీట్ గా ఉంది భారతదేశంలో. ఎటొచ్చి ఎవరినైనా హాని చేయడానికి కానీ ఏదైనా మాబ్ని ఎక్సైట్ చేయడానికి అవన్నీ ఐపీసీ కింద వచ్చేస్తే, క్రిమినల్ యాక్ట్ కింద వస్తాయి. ఇప్పుడు ఇలాంటి నిజంగానే మీరు చెప్పిన క్రిమినల్ యాక్ట్ కింద ఒకవేళ వస్తే దేశవ్యాప్తంగా ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? ఒక గవర్నర్ ఒక సైడ్ తీసుకొని ఎందుకు ఇంత స్థితికి? అంటే అలా మమతా బెనర్జీ అంటే బసీరా ఘాట్లో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి యాక్షన్ ఉండాలి, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. సెంట్రల్ ఫోర్సెస్ పంపిస్తానని రాజ్నాథ్ సింగ్ గారు అడిగితే నాకు అవసరం లేదన్నారు. మమతా బెనర్జీ గారు ఉత్తరప్రదేశ్లో ఒక చోట గొడవ జరిగితే ఆవిడ వెళ్ళి గట్టిగా మాట్లాడితే ఇంకా పెద్ద గొడవ జరిగింది. అక్కడున్న కలెక్టర్ని, మెజిస్ట్రేట్ని, ఎస్పీని చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే, నీ ఇష్టం, పర్మిట్ చేస్తే మమతా బెనర్జీని పర్మిట్ చేయండి, దాని రెస్పాన్సిబిలిటీ మీదే అని చెప్పన్నారు. ఆ తర్వాత గొడవ జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం జరిగింది.
అంటే ఇక్కడ కూడా ఏంటి మనం చూడాలి కదా, ఎవరు మమతా బెనర్జీ వెళ్ళొద్దనేది యోగి ఆదిత్యనాథ్, ఇట్ ఈస్ అప్ టు యువర్, యూ టేక్ ద కాల్. అదే కదా ఇక్కడ కూడా ఏంటంటే కొంత వ్యవస్థీకరణ ఎలా ఉన్నది, ఎలా నన్ను ఏమంటారో దాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. దాని మీద డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడదలుచుకొని నేను ఇంతకుముందు మీరు అన్నా కూడా చెప్పలేదు, కానీ అదే మధ్యప్రదేశ్లో ఐదుగురు ఏదైతే పోలీస్ యాక్షన్లో చనిపోయినరో అప్పుడు గవర్నర్ మూవ్మెంట్ లేదు. వేరే మీకు అపోనెంట్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆమె మిమ్మల్ని పదే పదే మోడీని టార్గెట్ చేస్తుంది కాబట్టి మీ గవర్నర్ మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆమెకు డార్జిలింగ్ లో జరిగే ఏది మన ప్రత్యేక దాదాపు 5 మంది చనిపోయారు. ఇందాక కాల్ చేశారు ఇన్ఫర్మేషన్ సెంటర్, దాన్ని ఏం చేయమంటారు చెప్పండి? మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రంగా ఇప్పుడు వీళ్ళు తెలంగాణకేమో మద్దతు ఇచ్చింది, పాపం ఇక్కడ బెనిఫిట్ పొందింది, వాళ్ళు అక్కడ కూడా బెనిఫిట్ పొందింది. మరి ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం డార్జిలింగ్ జరుగుతుందిగా గోర్ఖాల్యాండ్ కొరకు, అక్కడ మాత్రం మళ్ళీ అదే కొనసాగిస్తారు. ఎందుకు మరి రాష్ట్రాలకు మాత్రం మీరు మంచి సానుకూలం కదా? అలా కాదు, ఆ తర్వాత ప్రెసిడెంట్ రూల్ వస్తుంది, మీరేం కంగారు పడద్దు, ఆవిడ వదిలిపెట్టారు, ఆవిడ జరగమని. మమతా బెనర్జీ సరి చేసుకోవాలి, ఆవిడ పోలీస్ వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ సరి చేసుకోవాలి, సరిగ్గా చేసుకోకపోతే ఏమవుతుంది? అదే జరుగుతుంది కదా. వ్యవస్థ వరకు వచ్చిందంటే బ్యూరోక్రసీలో ఇప్పుడు ఇది అంశం పెద్దది కాబట్టి దాన్ని ఇంకా పెద్ద చర్చించవలసి అవసరం, మన సమయం తక్కువ ఉంటుందని నేను చెప్పలేదు. కానీ ఈరోజు కోవింద్కి అనుకూలంగా జరుగుతున్న సమీకరణలో ఎన్నో డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ ట్వీట్లలో మీరు దాంట్లో చూడండి, వారికి చెప్పకపోతే దళిత వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేస్తారు, ఒక ఎక్స్ ఎవరు కోవింద్కి చెప్పకపోతే మీరా కుమార్ దళితులు గారన్నట్టు. అంటే వీళ్ళ పోస్టింగ్స్ నేను చూపిస్తా కొన్ని చేశాడు. మా మోడీ గారు ఒక రోజులో 20 ట్వీట్లు చేస్తారు, నేర్చుకోమనండి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి ఏంటి అన్నది. మోడీ 70 ఏళ్లకైనా సరే యువకునిగా ఫేస్బుక్ కోరుకునేది రాహుల్ గాంధీ గారు యాక్టివ్ అపోజిషన్ గట్టిగా కోరుకుంటున్నాం, రాహుల్ గాంధీ అదే సంయమనంతో ఉండాలి. అపోజిషన్ వచ్చేటప్పుడు కూడా గతంలో మోడీకి 1,00,000 లైక్లు ఉంటే ఇప్పుడు వచ్చే 50,000 వ్యతిరేకతను కూడా మీరు చూసుకోవాలి, అది కూడా ఉన్నది. తర్వాత 10 లక్షల లైక్లు రాహుల్ గాంధీకి ఎన్ని లైక్లు తెలుసా అండి? ఇది కాదు, మీరు ఆశ్చర్యపోతారు, 4 లైక్లు. ఇదిగో ఈ రోజు ఇప్పుడు లేటెస్ట్ గా చూపిస్తున్నాను, కేటీఆర్ చూపిస్తున్నాను. రాహుల్ గాంధీ ఆఫీషియల్ హ్యాండిల్ మీద 4 లైక్లు ఉంటే కేటీఆర్ 1700 ఉన్నది లైక్లు. మోడీతో కూడా కంపేర్ చేయట్లేదు, సోషల్ మీడియా ఎక్కువ ఉన్నాయి లైక్లు రాహుల్ గాంధీ కన్నాను. దీనికి ఏం సమాధానం చెప్పమంటారు? వాళ్ళు నడవడి బట్టి ఉంటుంది సోషల్ మీడియాలో, మీడియా వ్యవస్థ మేనేజ్ చేసుకుంటారు. ప్రామాణికంగా తీసుకుంటే సోషల్ మీడియాలో మీడియా వ్యవస్థని మీరు బంధించేశారు కదా రాజకీయ పార్టీలో, సోషల్ మీడియాని బంధించలేదు కదా. కేటీఆర్ కి ఇన్ని లైక్లు వచ్చినాయి, రాహుల్ గాంధీకి ఎందుకు రావట్లేదు? నేను మోడీ గారి లైక్ల గురించి 19 లక్షలు, నేను దాని గురించి కంపేర్ చేయట్లేదు, కేటీఆర్ గారితో కంపేర్ చేస్తున్నాను. సోషల్ మీడియా మీ వల్లనే పెరిగింది, మీ స్టార్ హౌజెస్, మీ అంబానీ అదాని లేరనుకుంటున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు నాకంటే ఎక్కువ డెసిబుల్ రేట్ కూడా లేదు. ఏదన్నా కూడా అందరూ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపొద్దున కూడా ఉంటారు, రేపొద్దున కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నారని చెప్పి జనరల్ గా ఎలా మాట్లాడతారు? అంబానీ ఉన్నా అడానీ ఉన్నారంటారు, వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎందుకు మాట్లాడతారు? సోషల్ మీడియా ఎక్స్ప్లోజన్ కారణం మోడీనే, ఇప్పుడు ఇంకా పెరగడానికి కారణం కూడా వారే అని చెప్తున్నా. ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి దేశ ప్రజలు విస్తృతంగా విరివిగా వాడుతున్న సోషల్ మీడియాను మీరు సంయమనంతో భరించండి. మీకు వచ్చినప్పుడేమో పాజిటివ్ అని, ఇంకోరికి వచ్చినప్పుడు నెగిటివ్ అని.
అంబేద్కర్ గారు మూర్తి గారు పాల్గొన్నందుకు మొత్తం మీద సోషల్ మీడియా ఈరోజు సామాన్యుడి చేతిలో ఒక ఆయుధంగా ఉండాలి తప్పితే రాజకీయ వైషమ్యాలు కానీ మత విద్వేషాలు కానీ అదేవిధంగా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డం కానీ ఇవన్నీ చేయకూడదు అనేది ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. రాజకీయ పార్టీలు కూడా ఒక స్వీయ నియంత్రణ ఉండాలి, అదేవిధంగా వ్యక్తులుగా కూడా చేసే పోస్టులకి స్వీయ నియంత్రణ ఉండాలి అని అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us. For more updates, please subscribe 99 TV Telugu.